వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ నేను మీ హేమమాలిని. అయితే ఈ రోజే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూడడం జరిగింది. ఏంటి ఎలా ఉంది అన్నది ఇప్పుడు తెలుసుకుందామే. అయితే సో ఎన్టీఆర్ చెప్పారు, కళ్యాణ్ రామ్ చెప్పారు, ఇంకా చాలా మంది చెప్పారు లాస్ట్ 20 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది, మీరు ఊహించిన విధంగా అయితే అస్సలు ఉండదు, చాలా ఎమోషనల్ ఉంటుంది అని చెప్పడం జరిగింది అనమాట. సో సినిమా మొత్తం వదిలేస్తే లాస్ట్ 20 నిమిషాలు అయితే నిజంగానే వాళ్ళు చెప్పినట్టు అరే కొత్తగా ఉంది, ఏంటి ఇలా చేస్తాడా అన్న ఒక ఆశ్చర్యాదకాన్ని మనకి ఎక్స్ప్రెషన్ లో ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లో వచ్చేటట్టు ఉంటుంది అనమాట. ఓవరాల్ గా సినిమా ఏంటి అంటే పర్లేదబ్బా, ఏదో లాక్కొచ్చాడు లాస్ట్ వరకు అన్న ఫీలింగ్ వచ్చింది. కళ్యాణ్ రామ్ గారు ఇప్పటి నుంచి అయినా కొంచెం డిఫరెంట్ స్టోరీలు చేయండి, ఆఫ్టర్ బింబిసారా మీ నుంచి వచ్చినాయి అన్ని కూడా ఏంటో ఎటో వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. విజయశాంతి గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో మళ్ళా ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత ఆవిడ చాలా 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 బాగుంది పోలీస్ గెటప్ లో, చాలా ముచ్చటగా ఉందన్నమాట. ఆవిడ మీద వచ్చిన ఎంట్రన్స్ లైక్ ఇంట్రో ఫైట్ చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ దగ్గర ఉన్న ఇంట్రో ఫైట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఎక్కువగా ఎమోషనల్ కనెక్ట్ కాలేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ వీళ్ళ అంటే చెప్పొచ్చో చెప్పకూడదు కానీ ఆ కేక్ ఇన్సిడెంట్ మాత్రం ఏంట్రా ప్రతిసారి ఈ కేక్ తెత్తకి బర్త్డే విషెస్ చెప్పడానికి ఎంత కష్టపడాలా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో హీరోయిన్ పాత్ర అయితే ఏముండదండి, జస్ట్ నామకే వాసి ఉంటుంది. అండ్ ఇందులో యానిమల్ పృథ్వీ గారు అండ్ మన శ్రీకాంత్ గారి ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ రొటీన్ గానే అనిపిస్తుంది, ఆయన వేరే వేరే సినిమాల్లో చూసినట్టుగానే ఉంది కదా, పెద్దగా స్పెషల్ ఏం లేదు కదా అని అనిపించింది అనమాట. సో ఇందులో సల్మాన్ ఖాన్ గారి బ్రదర్ హీజ్ విలన్ అనమాట. సో ఇంకా ఓవరాల్ గా సినిమా గురించి చెప్పుకోవాలంటే అమ్మ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, కొడుకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది. బట్ అంతా అయిపోయి రెడీ అయిపోయి పోస్టింగ్ అందే టైంలో ఒకరిని చంపడం వల్ల క్రిమినల్ అయిపోతాడు కొడుకు. ఆ తర్వాత జనాల్ని కాపాడుతూ క్రైమ్ లేకుండా చూడాలనుకుంటూ సో ఈ పోలీస్ దారి వదిలేసి సో అలా 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 ఒక్కొక్క గ్యాంగ్స్టర్ లాగా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో అది అమ్మకి నచ్చదు, అందుకని కొడుకుని దూరం పెడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే వరకు అమ్మ నిజం తెలుసుకుందా లేదా, కొడుకుని కలిసిందా లేదా అన్న తెలుసుకోవాలంటే మాత్రం మీ నియరెస్ట్ థియేటర్స్ కి వెళ్ళిపోయి గో అండ్ వాచ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు ప్రదీప్ చిల్కోరి అండ్ మ్యూజిక్ అందించిన వారు అయితే అజనీష్ లోక్నాథ్ అనమాట. సాంగ్స్ ఇంకా బాగుంది అనిపించింది, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది అనమాట. సో ఇలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.